నమస్కారం. శబరిమల యాత్ర అనగానే గుర్తొచ్చే ఆ 18 పవిత్ర మెట్ల వెనుకున్న అసలైన ఆధ్యాత్మిక రహస్యాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. దట్టమైన అడవిలో నల్లని వస్త్రాలు ధరించి అయ్యప్ప నామస్మరణ చేస్తూ నడుస్తున్న శివయ్య గణనాథులను ఒక్కసారి ఊహించుకుందాం. అసలు ఆధ్యాత్మిక శుద్ధి పంబానదిలోనే మొదలవుతుందని, భక్తులు తమ చెడు ఆలోచనలను ఆ పవిత్ర జలాల్లోనే వదిలేస్తారని శివుడు వివరించాడు. విష్ణుమూర్తి మోహిని రూపం, పరమశివుని దివ్యశక్తి కలయికతో జన్మించిన ఆ హరిహర సుతుడే మనకు ఆత్మశుద్ధికి మార్గం చూపుతాడు. అయితే ఈ అద్భుత యాత్రకు ముందు ఖచ్చితంగా 41 రోజుల పాటు అత్యంత కఠినమైన దీక్షను ఆచరించాల్సిందే. ఇందులో బ్రహ్మచర్యం, కోపాన్ని వదిలేయడం, సత్యమే పలకడం, అలాగే తోటివారిని స్వామి అంటూ సమానంగా గౌరవించడం చాలా ముఖ్యం. అలా ప్రయాణించి ఆలయం చేరుకోగానే చంద్రకాంతిలో థళథళలాడుతూ అద్భుతంగా ప్రకాశించే ఆ 18 పవిత్ర బంగారు మెట్లు దర్శనమిస్తాయి. అప్పుడే ఈ 18 మెట్లు ఎందుకంత పవిత్రమైనవి అని వినాయకుడు అడిగిన ప్రశ్నే మన ఈనాటి ముఖ్యమైన విశ్లేషణ. దానికి శివుడు ఈ 18 మెట్లను 4 లోతైన ఆధ్యాత్మిక దశలుగా చాలా అద్భుతంగా వివరించాడు. అవేంటంటే, మొదటి 5 మెట్లు మనలోని భౌతిక ఇంద్రియాలైన చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలను పూర్తిగా జయించడాన్ని సూచిస్తాయి. ఆ తర్వాతి 8 మెట్లు కామం, క్రోధం, లోభం లాంటి భయంకరమైన 8 మానవ దుర్గుణాలను నాశనం చేయడమన్నమాట. ఇక 14 నుండి 16వ మెట్టు వరకు మనుషులోని సత్వ, రజో, తమో గుణాలను పూర్తిగా అధిగమించడమే దీని పరమార్థం. చివరి 2 మెట్లు ఒక రకంగా చెప్పాలంటే ప్రాపంచిక జ్ఞానాన్ని, అలాగే అజ్ఞానాన్ని కూడా దాటి వెళ్లడమే. అంటే అహంకారాన్ని వదిలేసి కేవలం పాదాలతోనే కాకుండా అత్యంత పవిత్రమైన మనస్సుతో ఈ మెట్లు ఎక్కాలని అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ మొత్తం ప్రయాణం మనకు భక్తిని, అంతర్గత శక్తిని, సమానత్వాన్ని, ధర్మాన్ని నేర్పుతుందని వినాయకుడు ఇక్కడే గ్రహించాడు. అప్పుడే స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులందరి ఏకైక నాదంతో ఆ ఆలయమంతా ఒక ఆధ్యాత్మిక ఐక్యతతో మార్మురుగిపోతోంది. మరి ఇవాల్టి మన ఆధునిక జీవితంలో అహంకారాన్ని జయించడానికి మనం ఎక్కాల్సిన ఆ అంతర్గత మెట్లు ఏమిటో ఆలోచించండి.